ఎంత దారుణమైన సిచ్యువేషన్ చూడండి. వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో డాక్టర్కి చూపించుకొని డైరెక్ట్గా మళ్ళీ ఇదే రైతు వేదిక దగ్గరకు వచ్చి యూరియా బస్తా కోసం వాళ్ళు పడుతున్న కష్టము. నిలబడగానే పో అంటే ఇప్పటికి వారం రోజులు దాటింది. ఇప్పుడు అంటే 150 బస్తాలట. 150 బస్తాలు 3 ఊళ్ళ కట్ట. పట్టాలు నోళ్ళే వేయాలి, పట్టాలు నోళ్ళకే ఇవ్వాలి. మాకు వద్దు. మరి మేము ఏం చేయం? భూమి చేసుకొని ఏం చేసుకొని ఇప్పుడు మేము మందు తాగిస్తామా? ఏమైనా వచ్చినా కానీ మొత్తం వేస్ట్ పని చెప్తాను. మొత్తం మన రైతులకు పిండి పత్తి ఎత్తలేడు, టైంగా అందితలేడు. మొత్తం అది ఏ చేసినా ఒక పని సరిగా ఎత్తలేడు. నమస్తే. తెలంగాణలో యూరియా సమస్య ప్రధాన సమస్యగా మారింది. రైతులు పంట వేసే సమయంలో ఈ కావాల్సిన యూరియా కోసం అష్ట కష్టాలు పడాల్సిన పరిస్థితి వస్తున్నది. రక్తాలు చెందుతున్నాయి, దెబ్బలు తినాల్సిన పరిస్థితి, పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి. చివరికి పోనీ అన్ని దెబ్బలు తిన్నా, అంత కష్టపడ్డా, అంత ఇబ్బందులు పడ్డా ఒక 2-3 రోజుల తర్వాత ఆ యూరియా బస్తా తన చేతికి అందుతుందా అంటే కేవలం మనిషికి ఒక యూరియా బస్తా మాత్రమే ఇస్తున్నారు. 1 ఎకరా పొలం సాగు చేయాలి అని అంటే దాదాపు 3 బస్తాల యూరియా కావాలి. ఒక బస్తా 45 కిలోలు, దాదాపుగా ఒక 170 కిలోల యూరియా అవసరం అని అంటున్నారు. 3 బస్తాలు కావాలి. ఈ 3 బస్తాల యూరియా కావాలంటే దాదాపు 3 సార్లు లైన్లో నిలబడాలి. అంటే ఒకసారి వస్తే ఒకే యూరియా బస్తా ఇస్తున్నారు. నేనున్న ఈ ప్రాంతం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పొగుళ్లపల్లి అన్న గ్రామం. నిన్న మొన్న ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున గొడవలు జరిగినాయి. ఇది రైతు వేదిక, దీని పక్కనే కొంత దూరంలో PSCS ఉంది, ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీస్. ఆ PSCS ఉన్నది. అక్కడ యూరియా బస్తా ఇస్తున్నారు, ఇక్కడేమో టోకెన్ ఇస్తున్నారు. ఒక మనిషికి ఒకటే టోకెన్. ఆ టోకెన్ కావాలన్నా వీళ్ళు పాస్బుక్ పెట్టాలి, వాళ్ళకున్న డాక్యుమెంట్స్ అంతా పెడితే ఆ లోపలికి వెళ్తే వాళ్ళ సంతకం తీసుకొని ఒక మనిషికి ఒక టోకెన్ ఇస్తే ఆ టోకెన్ తీసుకెళ్తే ఒక యూరియా బస్తా ఇస్తున్నారు. అట్లా ఆయన ఎకరం పొలం సాగు చేయాలంటే 3 బస్తాలు కావాలి, 3 సార్లు తిరగాల్సిందే. ఇక్కడ చాలా ప్రాంతాలు ఏజెన్సీ ఏరియాలు ఉన్నాయి. ఈ ఏజెన్సీ ఏరియాల్లో ఉన్న మహిళలు చాలామంది ఇక్కడే వచ్చి దాదాపు వారం 10 రోజుల నుంచి ఉండి ఈ బస్తా కోసం లైన్లో నిలబడాల్సిన పరిస్థితి. ఒకటి, చిన్న పిల్లలతో, చంటి బిడ్డలతో వస్తున్న వాళ్ళు కొంతమంది ఇట్లా గోసపడుతున్నారు. మరి దీనికి కారణం ఎవరు? బాధ్యులు ఎవరు? ప్రభుత్వాలు. రాష్ట్రం అంటున్నది కేంద్రమే కదా యూరియా సప్లై చేయాల్సింది, వాళ్ళు ఇవ్వండి మనం ఏం చేస్తామని వీళ్ళు అంటున్నారు. పోనీ ఏమైనా ఇక్కడ ప్రైవేటు దళారీ దందా ఏమైనా ఆగిందా అని అంటే అది ఆగలే. చాలామంది రైతులే చెప్తున్నారు ప్రైవేట్ వాడికి కావాల్సిన వాడికి లారీలు వెళ్ళిపోతుందని. ఈ మధ్యకాలంలో మనం చాలా చూసాం, రైడ్ జరిగితే ఇవి షాప్స్లో పెద్ద ఎత్తున పట్టుబడ్డాయి. మరి ఏ రకంగా వాళ్ళకు వచ్చినాయి? రైతులు లైన్లో నిలబడితే దొరకని యూరియా బస్తాలు ఈ ప్రైవేటు దళారుల దగ్గరికి ఎట్లా చేరినాయి? ఇది చాలా తీవ్రమైన సమస్య. మరి ప్రభుత్వాలు ఎందుకో దీని మీద పెద్దగా పట్టించుకుంటున్నట్టు, రివ్యూ చేస్తున్నట్టయితే కనబడట్లేదు. మేము రైతు భరోసా 9 రోజుల్లో కంప్లీట్ చేసినామని చెప్పుకుంటున్న మీరు ఈ యూరియా ఇవ్వకపోవడం వల్ల మీరు ఇచ్చింది ఎప్పుడో గాలి కొట్టుకపోయింది. ప్రజలు అంత కోపంగా ఉన్నారు, అంత కసిగా ఉన్నారు. మరి రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఈ అంశం ఖచ్చితంగా రైతుల ఓట్ల విషయంలో మీకు ప్రభావం చూపించే అవకాశాలు కూడా స్పష్టంగా కనబడుతున్నాయి. సో ఇక్కడ చూడండి ఒక్కసారి, మహిళలు పురుషులు అంతా పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నారు. అంతా గొడవ నడుస్తున్నది. వాళ్ళు ఎండకి పాపం ఉండలేక, అటుపోలేక, ఈ యూరియా బస్తా లేక ఇంటికి పోలేక పాపం నరకం అనుభవిస్తున్నారు. పోలీసులు వచ్చినారు, దాదాపు ఇక్కడ 4-5 పోలీసులు వచ్చినారు. CIలు, ఆ స్థాయి పోలీస్ ఆఫీసర్లు అంతా ఇక్కడ ఈ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఎందుకంటే గొడవలు అవుతున్నాయి కాబట్టి. అక్కడ ఒక రక్షక వెహికల్ ఉంది చూడు, పోలీసులు దిగుతూ ఉన్నారు. అసలు ఏం సిచ్యువేషన్ ఇది? ఇంత భయంకరమైన సిచ్యువేషన్. నాతో పాటు క్రాంతిదళ అధ్యక్షులు పృథ్వీరాజ్ గారు కూడా ఉన్నారు. ఇద్దరం కలిసే ఇక్కడికి రావడం జరిగింది. ఇది మహబూబాబాద్ జిల్లా పొగుళ్లపల్లి అన్న విలేజ్, కొత్తగూడ మండలం కిందికి వస్తుంది. సో ఇంత దారుణమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇది ఈ ప్రాంతానికే కాదు, మిగతా ప్రాంతాల్లో కూడా ఇదే రకమైన
వాతావరణం ఉన్నది. అన్ని ప్రాంతాల్లో దాదాపు ఏ పిఎస్సిఏ సెంటర్ ఉన్నా అక్కడ అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. మరి దీనికి కారణం ఎవరు? బాధ్యులు ఎవరు? ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలి. దాదాపు 3-4 నెలలు అవుతున్నది. 3-4 నెలల నుంచి ఇదే పరిస్థితి. బీజేపీ వాళ్ళు అంటారు మేము వాళ్ళు ఇండెంట్ అడిగితే మేము ఎందుకు ఇవ్వమని వాళ్ళు అంటారు. మీరు పెట్టిందే కోత విధించారు, మేము ఇండెంట్ పెట్టిన దాంట్లో వీళ్ళు అంటారు. మరి ఇద్దరు కలిసి కూర్చొని ఇన్నిసార్లు ఢిల్లీకి పోతున్న వీళ్ళు కానీ అక్కడ కలిసి కూర్చొని మాట్లాడి సమస్యని పరిష్కరించే ఆలోచన వీళ్ళు ఏమైనా చేశారా? కాలం కాకముందే ముందు నుంచి అసలు యూరియా మనకు ఎంత ఉంది, ఎంత అవసరమని ఒక అంచనాకు వచ్చి దాన్ని ప్రొక్యూర్ చేసుకునే ప్రయత్నం ఏమైనా జరిగిందా? అది కూడా జరగలే. చాలా దారుణంగా ఉన్నది పరిస్థితి. మైకు పెడితే బండబూతులు తిట్టట్టున్నారు జనాలు. ఇప్పుడు మీరు వింటారు అవన్నీ కూడా, నేను వినిపించే ప్రయత్నం చేస్తా. పృథ్వీరాజ్ గారు, నా దాదాపు హాఫ్ అన్ అవర్ అవుతుంది కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? తెలంగాణ మొత్తం ఇదే సిచ్యువేషన్ ఉన్నది. ఇది ఇప్పుడు సినిమా టికెట్ల గురించి కాదు వీళ్ళు నిలబడ్డది. ముఖ్యమంత్రి మొన్న అన్నాడు కదా, సినిమా టికెట్లు ముంగటోనికి ఆఖరోనికి కూడా వస్తుంది, ఆలస్యం అవుతుంది అని చెప్పని అన్నాడు కదా. ఇది సినిమా కాదు, బతుకు సమస్య. వాళ్ళ బతుకు సమస్య, మన కంచంల బియ్యం సమస్య కూడా ఇదంతా. ఓకే, సో అంటే ఏం పట్టి లేనట్టుగా బాధ్యత లేనట్టుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మొన్న మనం విజువల్లో చూసినాం, బీజేపీ ఎంపీ రఘునందన్ రావును ఉత్తమ్ కుమార్ రెడ్డి తర్వాత రేవంత్ రెడ్డి కలిసిన దాంట్లో ఆయన ఏమంటాడంటాడు, ఏం లేదు, ప్రాబ్లం లేదు, బఫర్ స్టాక్ ఉంది మన దగ్గర అని అంటారు. కేంద్రము అలాట్ చేసింది 9.8 lakh మెట్రిక్ టన్స్ అలాట్ చేసిండ్రు, ఇచ్చింది 5 లక్షల 5.3 అని చెప్తున్నారు. ఇంకా మనకు ఇంకో 4 లక్షల మెట్రిక్ టన్స్ రావాలి అని చెప్పని. కానీ ముఖ్యమంత్రి ఏం చెప్తున్నాడు, బఫర్ స్టాక్ మొత్తం ఉంది, ఇది కావాలని వాడోడు వీడోడు ఆడిడ మొత్తుకుంటున్నారు, మీడియా కూడా దీన్ని హైప్ క్రియేట్ చేస్తున్నది అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ వాస్తవంగా వస్తే ఇప్పుడు సేద్యం పెరిగింది, సారవంతమైన భూములు తగ్గిపోయినాయి. దాదాపు ఇప్పుడు ఏంటంటే ఇవి వేయకుండా ప్రభుత్వాలే ఇంక్రీజ్ చేసినాయి. ఇవన్నీ ఏంది 1965లో 3 కిలోలు అవసరం పడ్డ దాన్ని హరిత విప్లవం అని చెప్పి తీసుకొచ్చి మీరు ఇవన్నీ వేయాలని ప్రభుత్వమే అలవాటు చేసి ఇలా దాదాపు 170 kgs పర్ ఎకరం అవసరం ఉంటే ఒక బస్తా 40 కిలోల బస్తా గురించి ఇప్పుడు దాదాపు చెప్తున్నారు 5 నుంచి 6 రోజుల వరకు ఇక్కడ లైన్లో నిలబడి ఉంటున్నారు. మరి సర్ప్లసే కనుక ఉన్నదని చెప్పి నువ్వు చెప్తున్నావు, బఫర్ స్టాక్ ఉంది అంటే మరి బఫర్ స్టాక్ ఎవరికి ఇచ్చిండ్రు? ప్రైవేట్ రంగానికి ఇచ్చిండ్రా? ఇప్పుడు వీళ్ళందరూ ఇక్కడ మొత్తం ఎంటైర్ తెలంగాణలో ఏ ఊరిపోయినా, నిన్న వేములకొండ పోతే కూడా అదే పరిస్థితి. రాత్రి పగళ్ళు మొత్తం వచ్చి వాళ్ళు నిలబడ్డారు. అసలు పనులన్నీ మొత్తం ఇంటికాడ మొత్తం వదిలేసి వాళ్ళు దీని గురించి వీటి గురించి పడిగాపులా కాసి నిలబడు. ఇదేమో ఎంటర్టైన్మెంట్ సంబంధించినట్టు కాదు, బతుకుకు సంబంధించినటువంటి అంశము. పాలకులు వీళ్ళైనా కేంద్ర ప్రభుత్వం అయినా ఇప్పుడు ఇంపోర్ట్స్, ఇప్పుడు దీనికి ఏంది, నువ్వు ఇంపోర్ట్స్ తక్కువ అనుకో, నువ్వు ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా అంటున్నాడు కదా ప్రధానమంత్రి. ఈ మేక్ ఇన్ ఇండియా ఎక్కడ మేక్ ఇన్ ఇండియా సాగుకు అవుతుంది? ఇక్కడ ఇండియా ఇస్ డైయింగ్. పల్లెలలో చచ్చిపోతున్నారు జనాలు, చచ్చిపోతున్నారు. రైల్లో నిలబడి మామూలుగా తిడతలేరు. మరి వీళ్ళకు రేపు ఓట్లయితే ఈ రాజకీయ నాయకులకు ఓట్లేసే పరిస్థితి కూడా ఏం కనబడతలేదు ఇక్కడ చూస్తుంటే. మళ్ళీ మాట్లాడదాం. ఎన్ని రోజులు అయినా అమ్మ వచ్చి? వారం రోజులు నిల్చున్న ఒక బత్త వస్తలేదు. వస్తలేదు. ఏ ఊరు మీది? మాది ఈ ఊరే, పొగళ్ళపల్లి. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? మాకు ఒక్కటే ఎకరం ఉన్నది, ఒక్కదాన్ని వచ్చి నిల్చున్న దొరుకుతలేదు. ఒక్క బస్తా కూడా రాలేదా? రాలే. నేను ఇక్కడ తీసుకోవాలా, నా పేరు కూడా లేదు అందులో. వచ్చి నిల్చుంటారా పోతారు. ఎందుకు సమస్య? ఎందుకు ఈసారి ఇట్లా మరి వస్తలేవాట పట్టాల వాళ్ళ, కానీ పట్టాల వాళ్ళకే ఇచ్చిళ్ళు ఇవ్వరు దాకా చిట్టీలు కూడా. మాకు పట్టాలు లేని వాళ్ళకి ఇవ్వరట. మరి ఏం చేయాలి, వచ్చినా చెప్పకపోతాను. ఒకసారి చూడండి లైన్, పాపం జనాలంతా ఎండలో నిలబడి చాలా నరకం అనుభవిస్తా ఉన్నారు. ఈ సమస్య కొనసాగుతూనే ఉన్నది. దాదాపు 3-4 నెలల నుంచి ఇదే పరిస్థితి మనం చూస్తున్నాం. చాలా దారుణం సిచ్యువేషన్. ఏం జరుగుతుంది? ఎందుకు లేట్ అవుతుంది ఇది? సార్ ఏం అర్థం అవుతలేదు. 5 ఎకరాల ఒక బత్తరాలు ఇంతవరకు 10 రోజులు అవుతుంది. 5 ఎకరాల ఒక బత్తరాలే. 5 ఎకరాలు ఒక్క ఎకరాలకి ఎన్ని బస్తాలు కావాలి నీకు? నాకు 5 మూలు 15 బస్తాలు కావాలి. ఒక్క బత్తరాలు ఇంతవరకు. ఎందుకు రాలే? మరి లైన్ నిలబడితే ఏ లైన్ నిలబడితే ఏం నిలబడతాం సార్? నిలబడ్డా కానీ పో అంటే ఇప్పటికి వారం రోజులు దాటింది. ఇప్పుడట 150 బస్తాలట. 150 బస్తాలు 3 ఊళ్ళకట. 3 ఊళ్ళకు మొర్రాగూడెం, మొగళ్ళపల్లి, పొగళ్ళపల్లికి. పొగళ్ళపల్లి ఒక రోజుకు 150 బస్తాలే ఇస్తారా? 150 నాడు ఒక 150 బస్తా ఇస్తే అది మళ్ళీ ఎన్నడో ఏం ఎట్లా ఈ సమస్య? ఇప్పుడు రాష్ట్రం ఏమో కేంద్రం మీద అంటుంది, కేంద్రం ఏమో వీళ్ళ మీద అంటుంది. మరి ఇన్ని రోజులు దానికి కొరత, మరి ఏడెందుకు వస్తుందో అర్థం అవుతలేదు. మరి ఏం చేయాలన్నది అర్థం అవుతలేదు. అసలు ఉండాలా పోవాలన్నది అసలు అర్థం అవుతలేదు జనానికి. ఏంది మనకి కుదరనే అంటే గింజలు 5 గింజలు లేవు. 5 గింజలు లేవు ఇప్పటికి. కనీసానికి 5 అంటే ఎకరానికి 20,000 అంటే ₹1,00,000 పెట్టుబడి పెట్టిన ఇప్పటికే. ఈ 5 బత్తాలకు కొరకు
ఈ 5 బత్తాలు వేస్తే అటు ఇటు బయటపడతాం. కానీ అదే లేదు, ఏం చేయాలనేది అర్థం అయితే లేదు. ఉంటుందట కదా యూరియా తగ్గించాలి, ఏదో నానే యూరియా లిక్విడ్ యూరియా వేయాలంటే సారు ఎవ్వలేరు. నాన్ యూరియా ఎత్తే కొట్టినోడికి 400, దీనికి 300, 700 రూపాయలు ఒక ఎకరానికి. ఆ నాన్ యూరియా కొట్టింది లేదు, అది కొట్టినా అక్కర కొత్త రాదన్న వస్తుంది. అది దొరుకుతుందా నానో యూరియా? అసలు ఇంకా లేదు, ఇక్కడ లేదు. అంటే నాన్ యూరియా కొట్టాలంటారు కానీ అది పని చేస్తట్లేదు. ఏం చేద్దామన్నది అర్థం అయితే లేదు. ఎన్ని రోజుల నుంచి సమస్య ఇట్లా? ఇప్పటికి కనీసానికి 20 రోజులు. మొన్న 2 మనుషులు అడ్డమంటారు, అడ్డమంటారు. ఎస్ఐని అడుగు చెప్తాడు, సిఐ ఇస్తున్నాడు మొన్న. ఏం చేస్తారు ఏం కదా. ఏమైంది? అయిపోయిందా? కాలే. ఏమంటున్నారు? ఏమన్నా ఆడ అయిపోయిందట పిండి. అయిపోయింది, అప్పుడే అయిపోయిందా? అప్పుడే అయిపోయిందట. పట్టాలు పట్టుకొని వచ్చి నిలబడుకున్నాం. ఇప్పుడు ఏంది ఇది? ఎన్ని ఎకరాలు ఉంది మీకు? ఎన్ని ఎకరాలు ఉంది? 1.5 ఎకరం ఉంది. అంటే ఇది పట్టా కాగితం పెట్టాలన్నాడా? మరి ఏమంటున్నారు ఇప్పుడు? అయిపోయినాయి, పిండి అయిపోయిందని ఎస్ఐ గారు వచ్చి చెప్పిండు. వెళ్ళిపోయి ఇక రేపు వచ్చిన రేపు ఇస్తాం పోలు అంటాడు. ఇప్పుడు మరి మీకు ఎన్ని బస్తాలు వచ్చినాయి ఇప్పటిదాకా? ఇప్పుడు 2-3 బత్తాలే తెచ్చుకున్నా. 3 బస్తాలు తెచ్చుకున్నావు. ఇంకెన్ని కావాల్సి ఉంటే నీకు? ఇంకా 2 బత్తాలు అయితే అయిపోవు నా పని. సో ఒకసారి లైన్ చూడండి, జనం ఏ స్థాయిలో, రైతులంతా ఏ స్థాయిలో లైన్లో నిలబడ్డారో. ఇప్పుడు ఈ పాటికి వీళ్ళంతా సాగు చేసుకుని ప్రశాంతంగా భూముల్లో ఉండాల్సిన రైతులంతా ఇట్లా రోడ్ల మీద ఈ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. అమ్మా, పట్టాలు ఉన్న వాళ్ళకే ఇస్తారు, మాకు ఇవ్వరా? పట్టాలు ఉన్న వాళ్ళకే ఇస్తారా? మాకు ఒక్కరికి కూడా ఇస్తలేరు. మీరు ఎట్లా? ఎందుకు ఇస్తలేరు? ఏమంటున్నారు? పట్టాలు ఉన్నోళ్ళకి ఇస్తాం, అవి అయిపోయినాక 5 రోజులకు మీకు ఇస్తాం అంటారు. వాళ్ళకే వచ్చింది రారే అంటారు. మరి మేము ఏం చేయము? భూమి ఉన్న వాళ్ళకే ఇస్తారన్నా, భూమి లేని వాళ్ళకి ఇయ్యరు. భూమి ఉన్న వాళ్ళకి కూడా ఇస్తలేరు. పట్టాలు ఉండాలన్నా, కాగితాలు పట్టాలు ఉండాలట. మరి పట్టాలకు ఏడబో మాకు ఏడా సారు. మరి ఏడిపో నుంచి తిరుగుతున్నారు ఇట్లా. ఇప్పటికే 4 రోజులు అవుతాను తిరగబట్టి. పట్టాలు ఉన్న వాళ్ళకి, వచ్చిన వాళ్ళకి, అందిన వాళ్ళకి. ఎన్ని ఎకరాలు ఉంది? మాకు 5 ఎకరాలు ఉన్నది. ఎన్ని బస్తాలు వచ్చినాయి? ఒక్క బత్త కూడా రాలే. ఊళ్ళోకి రాలే, పొగల పిల్లలకు. మరి ఎట్లా సార్ మేము ఏం చేయం? వచ్చి ఉన్న వాళ్ళు చెప్తారు కదమ్మా, సమస్యనే లేదంటారు. మొన్న 3 ఇచ్చిరు టోకెన్లు. అవి ఇస్తాం పోవాలని ఇప్పుడు అంటారు. అవి పనికిరా, మీకు మీరే వచ్చుకున్నట్టు ఇచ్చిన టోకెన్లు పనికిరావంటారు. మొన్న మీరు ఏడతారని ఇచ్చిన అవి పనికిరావంటారు. మరి ఏం చేయంతో నిలబడటం, మళ్ళీ రేపు మన వాళ్ళే నిలబడతారు. మేము ఏం చేయమని చెప్పు. మీ ఎమ్మెల్యేలు అంత ఎట్టిపోయారు, మీరు ఓట్లు వేసిన మరి వాళ్ళు ఎత్తున గెత్తారు. పట్టాలు ఉన్న వాళ్ళనే గెత్తారు సారు. మేము వేయము. ఇక పట్టాలు ఉన్న వాళ్ళే వేయాలి, పట్టాలు ఉన్న వాళ్ళకే ఇవ్వాలి. మాకు వద్దు. మరి మేము ఏం చేయం? భూమి చేసుకొని ఏం చేసుకొని ఇప్పుడు మేము మందు తాగిస్తామా? మరి ఏం చేసుకో? మందులే బత్తాలు లేని పొద్దునట్లేదు వండుతా. మొన్న దిగచెమటలు వచ్చి గేరు వచ్చి అడ్డం పడిపోయినాం. ఇంటికి 3 రోజులు నిలబడి చూసి ఇచ్చిండు. ఇప్పుడు ఈ నుంచి ఏమన్నా పక్కకు దారి మల్లుతున్నదా? ప్రైవేట్ వాళ్ళకి ఏమైనా పోతుందా? ఏమో మాకు తెలియదు సార్. అది మాకేం ఎరక, పెద్ద వాళ్ళకి ఎరక సారు. లీడర్లు వస్తారు, పోతారు, వాళ్ళకి పోతారు. 5 బత్తాలు 4 బత్తాలు అందుకుంటారు, పోతారు. ఇక మా సంటోళ్ళని ఎవరు దేకూడ లేదు. ఎవరు మీరా? ఎవరమ్మా? ఎన్ని రోజులు అవుతుందమ్మా? వారం రోజులు అవుతాను సార్. వారం రోజులు అవుతుంది. ఏ ఊరు మీది? మాది లక్ష్మీపురం. అయితే వారం రోజులు అవుతుంది తిరగబట్టి. టోకెన్లు ఇచ్చిండ్రు, ఇప్పుడు ఆ టోకెన్లు పని చేయట్లేవు అంటాను. ఎదలు వెళ్ళిపోయినాం ఇదే రైతు వేదిక కాడికి. పోతే వాడికి పోతే వాడ టోకెన్లో అందులో పోయినా, అది లేడీస్ని తీసుకున్నాను. ఇక మా వాళ్ళు పేషెంట్ కదా అన్నట్టుగా నేను పోయినా. పోతే ఇక బాయ్స్ మొత్తం పక్కకు పెట్టిండు సార్ వచ్చి. లేడీస్ని పంపించిండు. ఇక అప్పటికే లేడీస్ని పంపిస్తానని మా వాళ్ళకి పోయి తీసుకొచ్చేసరికి టోకెన్లు అయిపోయినాయి అన్నారు సార్. అయిపోయినాయి అన్నారు. టోకెన్లు వారం రోజులు తిరిగితే టోకెన్ ఇచ్చిండ్రు. ఇప్పుడు అవి మన బస్తాలే టోకెన్లు ఇచ్చిండ్రు. ఇచ్చి ఇప్పుడు సారం కూడా అయితే ఇప్పుడు ఈ పని చేయంటాను సార్. వారం రోజులు తిరిగితే టోకెన్లు ఇచ్చిండ్రు. మాది అక్కడ దుర్గా ఇక్కడనే సొసైటీలు ఇచ్చిండు సార్. ఎస్ఐ సార్ కూడా అన్నాడు, చెప్పిన సార్ వారం రోజులు తిరిగితే టోకెన్ ఇచ్చిండ్రు. ఇప్పుడు ఈ టోకెన్ పని చేయమంటాను. ఇప్పుడు నేను వచ్చేసరికి టోకెన్ అందులే. హాస్పిటల్ కంచెలు నేను వచ్చిన సార్ అని కూడా చెప్పారు. మా వాళ్ళు మెడిసిన్ కూడా తెచ్చుకున్నాను సార్, సూదులు కూడా. డౌట్ ఉంటే చూడండి. దవాఖాన నుంచి డైరెక్ట్ ఇటుకు వస్తున్నారా? నిన్న సాయంత్రం వచ్చినాం సార్. ఇగో మందులు ఈ మధ్యాహ్నం వేసుకోవాలి సూది. అంటే ఇంత గోస ఎందుకు వస్తాను సార్? ఎందుకు మరి సమస్య ఎందుకు వస్తుందని మీరు అనుకుంటున్నారు? ఆ గెలిచిన లంచోడికి మంచోడు కాదు వాస్తవం. అయితే రైతులు ఇంత ఇబ్బంది పట్టి ఎందుకు? జ్వరాలకి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి వచ్చి బత్తాల కోసం కొట్టుకుంటే ఎందుకు? ఇదే నా పంట చేను కాడికి పోదాం, 4 రోజుల చేను కాడికి. మీరు వస్తారంటే తీసుకుపోతా, చూద్దాం పని.
వస్తారా సార్? ఒక 6 కిలోమీటర్ పోవాలి సార్. 6 కిలోమీటర్ల నుంచి మీరు ఇక్కడనే ఉంటున్నారు వారం రోజుల నుంచి? వచ్చినాం మన వేనన్న పరిచయం, అది పరిచయం అయితే అన్న కాడనే ఉంటాను. సది తెచ్చుకున్నాడు తినుడు. ఈయనే పన్నుడు. ఇక 3 రోజులు పన్నాం అన్న పరిచయం అని, బయట ఆకిట్లా పన్నాం. అదే అన్న పరిస్థితి సార్. ఎట్లా మరి ఇది సమస్యకు పరిష్కారం ఎవరు? వీళ్ళు వాళ్ళ మీద వీళ్ళ మీద తిట్టుకుంటున్నారు కదా? తిట్టుకుంటాను సార్. ఇప్పుడు సారే ఇచ్చిండు, సరే ఇచ్చిండు, ఈ టోకెన్లు పని చేయ అంటాడు. రైతు బంధు 9 రోజులు వేసినామని ఒక ఇది చేసిర్రు, మరి ఇదెందుకు ఇవ్వలేకపోతున్నారు? అదే వాళ్ళకి తెలుసున్నారు సార్. అంటే రైతులు డబ్బులు వేసినామని ఇట్లా ఇబ్బంది చేసి సమస్య లేదంటుండు కదా ముఖ్యమంత్రి కూడా. పెద్దగా సమస్య ఏం లేదు, సినిమా టికెట్కి పోతే ఫస్ట్ నోటికి వస్తుంది, లాస్ట్ నోటికి వస్తుంది, కొంత లేట్ అవుతుంది అని అంటున్నారు. లేట్ అయితే అంటే పంట చేను పోయినా సార్. మాకు పంట చేను వస్తున్నాయి కదా మేము బతికేది. ఇప్పుడు మా పరిస్థితి ఏంది? ఇక మీలే చెప్పాలి. ఇక అట్లా పోయి తీసుకొని పోయేది. కేసీఆర్ ఉన్నప్పుడు అట్లా పోయి ఇట్లా పోయేది. ఇవాళ 3 రోజులు తిరుగుతున్నా, ఖాళీ తిరిగిన కుంటోనిది అక్కడ తిరిగిన ఇక్కడ అయిపోయినాయి అంటాను. ఈ రేవంత్ వచ్చినా కానీ మొత్తం వేస్ట్ పని చెప్తాను. మొత్తం మన రైతులకు పిండి బత్త ఎత్తలేడు, టైంకి అందితలేడు. మొత్తం అది చేసినా ఒక పని సరిగా ఎత్తలేడు. 6 గ్యారెంటీ చెప్పి 6 గ్యారెంటీ రావు, ఇంటి రాదు, ఏమీ రావు. యూరియా సమస్య ఎక్కడ వస్తుందట? ఈ ఊరియా ఆయన డిడి కట్టలే అంట. మొన్న కట్టినా అన్నాడు. మొన్న 3 లారీ పంపించిండు. ఇప్పుడు మొన్న పంపాడు, మళ్ళీ పంపుతున్నాడు. ఓడిచిపోయినా నూకళ్ళు డబ్బులు ఏం చెప్తాడు? కాదు ఇప్పుడు అందరూ చిన్న రైతులు సామాన్యులు ఉన్నారు కదా ఇక్కడ, అంతా పేదోళ్ళు మన అలాంటి వాళ్ళు ఉన్నాం ఇక్కడ. పెద్ద వాళ్ళకి కూడా భూములు ఉన్నాయి కదా, మరి వాళ్ళకి ఎట్లా వస్తున్నది యూరియా? వాళ్ళకి ఎట్లా వస్తాం? మరి మాకు సార్, మరి అది వాళ్ళు కూడా లైన్ నిలబడాలిగా. వాళ్ళు ఎవరు లైన్? వాళ్ళు ఉంటలేరు కదా. మాకే వస్తాం మరి ఇబ్బంది, మొత్తం మాకే వస్తాం మరి ఇబ్బంది. పెద్ద ఉంటలేరు కదా. మొన్న టోపర్ కూడా ఇందండి. ఇక మరి ఎట్లా ఈసారి ఓట్లు వేస్తారా? ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ బొచ్చుకొని వస్తాను వాడెవరో కూర్చోడు ఈ పైసలు ఇస్తున్నాడు. మళ్ళీ టోకెన్ పనికిరాదు అంటాడు. మళ్ళీ వానికి ఎత్తాడు ఓటు. మళ్ళీ దొంగ మళ్ళీ పట్ట కావడం అని మళ్ళీ ఈ పట్ట పెడితే మళ్ళీ వాడు ఇస్తున్నాడు. ఇప్పుడు పట్ట పెడితే మళ్ళీ బత్తలు ఇస్తున్నాడు వాడు. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? నాకు 3 ఎకరాలు. 3 ఎకరాలకు ఎన్ని బస్తాలు కావాలి? నాకు 3 బత్తాలు కావాలి. 3 ఎకరాలకు ఎన్ని బస్తాలు? 9 బస్తాలు. 9 బత్తాలు కావాలి. ఎన్ని బస్తాలు వచ్చినాయి? ఒక్క బత్తాలలో ఒక 20 తప్ప ఏం రాలే. ఇంకా ఒక్క 20 తప్ప ఏం బస్తాలు రాలే. ఒకసారి లోపలికి వెళ్దామా? నేను ఇస్తా, నీకే ఇస్తా. ఒకసారి ఆయన అడుగుదాం, ఇది ఎందుకు పనికి రాదు. ఇప్పుడు ఒక చిన్న విషయం అండి, ఈ టోకెన్స్ ఆల్రెడీ ఇచ్చారట కదా, ఈ టోకెన్స్ ఎందుకు పనికిరావు? ఫస్ట్ ఆల్రెడీ 2-3 టోకెన్స్ ఇచ్చారట కదా రైతులకి, ఇప్పుడు ఈ టోకెన్స్ పనికిరావు అంటున్నారట కదా. యాక్చువల్లీ సొసైటీ దగ్గర ఇచ్చారు సార్. అవును, ఏది ఇచ్చినా సొసైటీ, ఇప్పుడు వీళ్ళు కూడా సొసైటీ దగ్గరికి వెళ్ళాలి కదా బస్తా తీసుకోవడానికి. మరి టోకెన్స్ ఎందుకు ఇచ్చారు, ఎందుకు వద్దంటున్నారు? ఇప్పుడు ఒకసారి మా సార్ని అడగారు సార్, చెప్తారు. కొత్తవాడ దగ్గర ఉంటాడు. కొత్తవాడ. ఇప్పుడు మీరు ఇచ్చిన ఇవే కదా, మీ స్టాంపుతో ఉన్నాయే కదా, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అని. ఇప్పుడు రోజుకి ఎన్ని బస్తాలు ఇస్తున్నారండి? ఎన్ని టోకెన్స్ ఇస్తున్నారు మీరు? ఇవాళ అయితే 148 సార్. 8 అంతకు మించిన స్టాక్ లేదు సార్. ఇవాళ 148 అయిపోగానే క్లోజ్. అవును సార్, క్లోజ్ చేయడం. ఇప్పటి వరకు ఎన్ని అయినాయి? ఇప్పటి వరకు 124 అయిపోయింది సార్. ఇంకేముంది 20 మందే కదా, ఇప్పుడు వీళ్ళంతా అవుట్ అయ్యి మళ్ళీ సార్ స్టాక్ వచ్చినప్పుడు మళ్ళీ ఎప్పుడు వచ్చినప్పుడు మనకు మన లారీ రావాలి కదా సార్, లోడ్. అంతే సార్, రేపే సార్. నెంబర్ ఇవ్వండి.
హలో హలో ఉదయ్ గారా అండి? అవునవునండి. నేను రఘు మాట్లాడుతున్నా, జర్నలిస్ట్ తొలి వెలుగు. ఓకే ఓకే అండి, చెప్పండి. సార్ ఏం లేదండి, ఇప్పుడు మేము ఇక్కడ ఈ పొగుళ్ళపల్లి రైతు వేదిక దగ్గర ఉన్నాము. ఓకే ఓకే. ఇప్పుడు మీరు ఆల్రెడీ కొన్ని టోకెన్స్ రైతులకు ఇచ్చిన తర్వాత ఇవి పనికిరావని అంటున్నారట కదా? లేదండి, మనం అంటే టోకెన్స్ ఎక్స్పెక్ట్ చేసి ఇచ్చినాము. స్టాక్ రావడం అంటే ఆ రోజు రాలేదు. వాళ్ళకి ఇప్పుడు పటాస్ తీసుకొని ఇస్తాను, రైతు వేదికలలో ఇస్తా ఉన్నాం మనం. నేను రైతు వేదిక దగ్గరే ఉన్నా. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు లైన్లో నిలబడి మళ్ళీ సంతకాల కోసం మళ్ళీ లోపలికి పోవాలి వాళ్ళు. ఇప్పుడు ఆల్రెడీ టోకెన్ ఉన్న వాళ్ళకి డైరెక్ట్గా ఇచ్చేయచ్చు కదా? టోకెన్ అంటే నేను ఒక పేద ఫోన్ మాట్లాడుతున్నాను. మనం 2000 టోకెన్స్ ఇచ్చినామండి. మొత్తం ఆ రోజు 2000 పైన వచ్చారు మంది. 2000 మంది వచ్చి 2000 మందికి ఆ నుంచి వెళ్ళిపోవడానికి టోకెన్లు ఇచ్చారు. లేదు అంటే మనకు ఆ రోజు 800 బ్యాగ్స్ 880 బ్యాగ్స్ ఇచ్చినాము. రిమైనింగ్ వాళ్ళకు మాత్రం అంటే ఆల్రెడీ అందులో కొంతమంది తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ మన సొసైటీ వాళ్ళు రిజిస్టర్ కూడా మెయింటైన్ చేస్తా ఉన్నారు. రిజిస్టర్ మెయింటైన్ చేస్తా ఉన్నారు కాబట్టి తీసుకున్న వాళ్ళని కాకుండా మిగిలిన వాళ్ళకి ఇస్తా ఉన్నాం. అదే అంటున్నా, మీరు 2000 మంది ఇస్తే ఆల్రెడీ తీసుకున్న వాళ్ళ టోకెన్ మీ దగ్గరే ఉంటది కదా, వాళ్ళ దగ్గర అయితే ఉండదు కదా. తీసుకున్న వాళ్ళ టోకెనే రైతుల దగ్గర ఉంటది. 2000 మందిలో మనం ఆల్రెడీ 880 బ్యాగ్స్ ఇచ్చినామండి. అవునండి, మిగతా 1200 మెంబర్స్ టోకెన్స్ తీసుకొని మళ్ళీ వచ్చినప్పుడు వాళ్ళకి బస్తా ఇచ్చేస్తే అయిపోద్ది కదా సార్? ఇందులో వీళ్ళు కొంతమంది ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, బ్యాగ్స్ ఆల్రెడీ కవర్ అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి అసలు వాళ్ళని తీసుకొని వాళ్ళు ప్రయారిటీగా ఇస్తా ఉన్నాము ఫస్ట్. ఎందుకంటే అసలు తీసుకునే వాళ్ళు ఇబ్బంది పడతారు. ఇప్పుడు రైతులను తిప్పేయడం తప్ప దీనివల్ల ఏముంటదండి? మళ్ళీ వాళ్ళ లైన్లో నిలబెట్టి అంత ఆగమాగం తప్ప. సో వీళ్ళకి క్లారిటీ లేదు, బేసిక్గా ప్రణాళిక లేదు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి ఆల్రెడీ 2000 మందికి టోకెన్లు ఇచ్చిన తర్వాత ఒక 800 బ్యాగులు ఇచ్చిన తర్వాత 800 టోకెన్లు మీరు ఎవరైతే డిస్ట్రిబ్యూట్ చేశారో మీ పిఎస్సిఎస్లోనే ఈ టోకెన్స్ ఉంటాయి. రైతుల దగ్గర ఎందుకు ఉంటాయి? ఉండయి కదా. ఎవరికైతే బస్తా రాలేదో వాళ్ళ చేతిలో ఈ టోకెన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ టోకెన్ తీసుకున్న తర్వాత ఈ టోకెన్ పనికిరాదని చెప్పి మళ్ళీ వెనక్కి పంపిస్తున్నారు. మళ్ళీ వాళ్ళు పట్టా పాస్ పుస్తకాలు తెచ్చి మళ్ళీ సంతకం పెడితే మళ్ళీ వెళ్ళాలి. ఇప్పుడు బయట మనం చూసినాం దాదాపు 100 మంది పైన ఉన్నారు. ఇక్కడ 124 నెంబర్ వచ్చేసింది అంటే ఇంకొక 24 మందికి తప్ప ఇంకంతకు మించి రావు. అంత మిగతా వాళ్ళంతా మళ్ళీ వెళ్ళిపోవాల్సిందే. సో సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉందో చూడండి. సో ఇది ప్రణాళిక లేదు, ప్లాన్డ్గా లేదు, ఏదో వస్తున్నాయి, వచ్చిన కాడికి సర్దే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇట్లా ఎన్ని రోజులు మొత్తం రైతులందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలంటే ఎన్ని నెలల సమయం పడుతుంది? అంటే ఒక సాగు కాలం అంతా అయిపోవాలనా? ఏమో ఇదంతా అంటే ఈ ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్లు పోయి చేసేదానికి బీహార్ టూర్లు పోయి చేసుడు కాదు. కానీ ఈ రైతుల కాడికి వచ్చి గిట్లా కింద పడిగాపులు కాసి అన్యాయం ఏంటంటే రిసీట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆల్రెడీ టోకన్ ఇచ్చిన తర్వాత ఇమీడియట్ ఇచ్చేయాల్సిందే కదా. మళ్ళీ పంపించేసి మళ్ళీ వాళ్ళకి అందరికీ మళ్ళీ పాస్బుక్లు తీసుకురా ఇవన్నీ ఇదంతా ఏంది నాన్ సెన్స్ ఏంటిదంతా? రైతులంతా పొద్దున్న లేస్తే వారాలకి వెళ్ళి వాళ్ళు చేనులలో పోయి పని చేసుకోవాలన్నా వచ్చి ఇక్కడ వీళ్ళకు పరిగాపులు కాడ్చుకుంటూ కూర్చోవాలన్నా? అసలు ఇది అన్యాయము, దుర్మార్గము, అసలు మోసం. అసలు నమ్మించిన గొంతు కోసినట్టున్నది ఇప్పుడు రైతుల పరిస్థితి అయితే. చాలా చాలా అన్యాయం ఇది. ఎందుకంటే వాళ్ళు పాపం ఏంటంటే తిండి తిప్పలు లేకుండా వచ్చి మనకు తిండి పెట్టేటోళ్ళు వాళ్ళు తిండి తిప్పలు మానేసి వీళ్ళకి గిట్లొచ్చి ఇంకోటి ఏంటంటే ఇది వీళ్ళది ఒక పైశాచికం లెక్క అనిపిస్తుంది. ఇదంతా రాక్షస ఆనందమా ఏం తెలుస్తలేదు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత నిలబెట్టుడు ఇక్కడిది చాలా ప్రీ ప్లాన్డ్గా ఎప్పటి నుంచో ఉండాలి. వీళ్ళంతా పొద్దున్న లేస్తే ఏదేదో ఊకదిప్పుడు మాటలు ఉపన్యాసాలు మైకులు పట్టంగానే ఇష్టం వచ్చిన నోటుకు వచ్చినట్టు మాటలు కాదు. కానీ ఒక ప్రణాళికబద్ధంగా దీని సపరేట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. పోలీసులను పెట్టి ఎక్కడన్నా ఇటువంటి వాటి దగ్గర నిలబెడతారు? అసలు రైతుల దగ్గర రైతులను గీ కంట్రోల్ చేస్తుంది పోలీసుల. ఇప్పుడు పక్కా ఇంకో 20 మంది అంటే ఇప్పుడు దాదాపు మనం బయట చూస్తున్నాం మోర్ దెన్ 100 మెంబర్స్ ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరి పరిస్థితి ఏంది? ఇవాళ అంటే క్లోజ్ చెప్తూనే ఉన్నాడు ఆయన. దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే రేపు వస్తుందా లేదా కూడా ఆయన గ్యారంటీ లేదు, తనకు కూడా లేదు, వాళ్ళకి చెప్పే ఆఫీసర్లకు కూడా లేదు. వచ్చినప్పుడు రా నీ గరుజు అన్నట్టు ఉన్నది. ఇది ఎక్కడ పాలన? ఇది ఇంత దరిద్రమైంది. రైతులతో మళ్ళీ మాట్లాడదాం, ఎందుకంటే వీళ్ళందరికీ రావు. ఇంకా ఇప్పుడు 20 మందే ఉన్నారమ్మా, ఇంకా 20 టోకెన్లు అయితే అయిపోతుంది. 20 గంత 20 ఉన్నాయి. ఎవరిదే ఈ టోకెన్? ఎవరు ఇచ్చాక ఇందాక? ఏవమ్మా అవి చెల్లయట అమ్మా, చెల్లయ్య అంటున్నాడు. చెల్లయట అవి అట పాతయట చెల్లయట. ఇంకో 20 మందికే ఉన్నాయట టోకెన్లు. 20 మీకు రావు.
రావు 100% రావు. ఎప్పుడు ఏమో మరి తెలియదు, ఇక నాకు తెలియదు అంటుండే కదా ఆయన లోపల. ఎప్పుడు వచ్చినావు పెద్ద మనిషి? వచ్చినా సార్. ఏమైంది? జ్వరం వస్తుంది. జ్వరం వస్తే మీ ఎవరైనా పంపించాలిగా. పంపించాలంటే ఎవరు లేరు. ఇప్పుడు మొన్న దానికి 2-3 రోజులు అవుతుంది. కొడుకులు ఎవరు లేరా? లేరు ఇక్కడ. అడ్డం పడితే ఎట్లనే మరి ఏం చేద్దాం మరి. ఎన్ని ఎకరాలు ఉంది? 2 ఎకరాలు. ఎన్ని బస్తాలు వచ్చినాయి ఇప్పటికి? రాలే అసలే, ఒకటి కూడా రాలే. ఎర్రగా అయింది పొలం అంతా. నీ నెంబర్ వచ్చేసరికి అయిపోతట్టున్నాయిగా. 124 అయింది ఆడ. ఏం చేద్దాం మరి, ఏం చేద్దాం సార్. ఎందుకు ఇంత బాధ వచ్చింది రైతులకి? ఎందుకు వచ్చిందంటే ఏం చేస్తాం. ఇప్పుడు రాష్ట్రం ఆయన ఏమో కేంద్రం మీద పెడుతుండు, వాళ్ళు పంపించలేదు మేమేం చేస్తామని ఈయన అంటున్నాడు. మీరు అడగలేదు మేము పంపించలేదని ఆయన అంటున్నాడు. ఎవరు దీనిలో తప్పు? ఎవరిదే ఉన్నది, ఇక మనదే ఇంకే ఉన్నది. రైతులదే తప్పు కదా, రైతులదే తప్పు అంట చెప్తాడు. ఆయన చెప్తాడు. ఇప్పుడు ఎవరిని అంటే లేదు, ఈయన కాసేపు చెప్తాడు, ఆయన కాసేపు అంటాడు. ఎవరి దగ్గర పోయిందన్న సంగతి అన్ని తెలిసిందే. యూరియా ప్లేస్ లో నానో యూరియా వాడాలనే దాంట్లో భాగంగా కోత విధించినామని కేంద్రం అంటుందట కదా. ఈ నానో యూరియా వాడుతున్నారా? మేము వాడతలేము ఇంతవరకు. మాకు తెలియదు. లిక్విడ్ మాకు వాడలేదు ఇంతవరకు. మాకు తెలియదు సంగతి. అగ్రికల్చర్ ఆఫీసర్లు ఏమైనా దాని గురించి చెప్పే ప్రయత్నం చెప్తారు కానీ మేము వాడతలేము. మేము వాడతలేము. అది వర్కౌట్ కాదా వాడితే? మరి వాడిన వాళ్ళకే కాదు. వాడిరా మీరు? వాడినాం. పని చేయట్లేదు సార్. అది యూరియా వాడిన పొలం వేరే ఉంది, అది అసలుకే పచ్చగా కావట్లేదు. దాంట్లో పర్సెంటేజ్ తక్కువ ఉందా ఎక్కువ ఉందా తెలియదు, కానీ అది పని చేయట్లేదు, పచ్చగా కావట్లేదు. ఆ యూరియా వేసిన పొలానికి ఆ పొలానికి అది మొత్తమే అట్లనే ఉంది. 2 రోజుల నుంచి నిలబడ్డాం. మేము పొద్దున 7 గంటల నుంచి నిలబడ్డాం. రోజు వస్తూనే ఉన్నాం. బస్తాలు వచ్చిన రోజు వస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఎన్ని బస్తాలు తెచ్చుకున్నారు? ఎన్ని బస్తాలు ఎక్కడ సార్, మొన్న చిట్టీలు ఇచ్చిండ్రు. ఆ చిట్టీలు జల్లే మళ్ళీ పనికి రావు. మళ్ళీ ఇవాళ మళ్ళీ చిట్టీలు అని మళ్ళీ లైన్లో పెట్టిండ్రు. ఈ లైన్లో నిలబడ్డాం. వాళ్ళకి పట్టా పాస్బుక్లు అని వాళ్ళకి ప్రియారిటీ ఇస్తాను. వాళ్ళవి గవే పోడు భూములే, మావి గవే పోడు భూములే. వాళ్ళకి ఎస్టీ వాళ్ళకు పట్టాలు ఇచ్చేది గవర్నమెంట్. సరే మాకు పట్టాలు ఇవ్వలేదు. వాళ్ళకంటే ముందు వచ్చిన బీసీలో కూడా ఉన్నాం మేము. వాళ్ళకంటే ముందు వచ్చినాం మేము. ముందు వచ్చి కంచెలు నిలకడగానే ఉన్నాం. మా తండ్రుల తాతల కంచెలు వచ్చినాం. మా తండ్రి కంటే మా తాత వచ్చింది ఇక్కడికి. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు పెద్ద వాళ్ళకి కూడా భూములు ఉంటాయిగా, లీడర్లకు భూములు ఉంటాయి, బిజినెస్లు చేసే వాళ్ళకి కూడా భూములు ఉంటాయిగా. మరి అంత పేదోళ్ళే కనిపిస్తే ఒక్క మంచిగా ఉన్నాయని ఒక్కడే కనిపిస్తలేడు. వాళ్ళకి ఎట్లా వస్తున్నాయి? వాళ్ళు ఎక్కడ తెచ్చుకుంటున్నారు? ఏమో సార్, మొన్న మాయమైపోయినాయి సార్. సొసైటీ ఎట్లా పోయినాయి? 190 బత్తాలు, 194 బత్తాలు పోయినాయి సార్. 194 మాయమైంది. అది లీడర్లే, ఇక వాళ్ళే వేసుకున్నారు. ఇక ఎట్లా పోయినాయి? ఇక మామూలు పనిదాలు ఇప్పుడు ఉండి సాయంత్రం దాకా లైన్కుండి మళ్ళీ సాయంత్రం కోపం ఇస్తే కూడా ఎవరు తీసుకున్నారు, ఎవరికి పోయినాయి అన్నది కూడా అధికారులు కూడా క్లియర్ చేయట్లేదు. వాళ్ళే మబ్బ పెట్టుకున్నారు. 94 బస్తాలు మాయం. ఇప్పుడు మరి ఈ సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఇప్పుడు యూరియా ఎఫెక్ట్ ఏమన్నా ఉంటుందా ఎలక్షన్ల మీద? ఉంటుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగానే కనపడుతుంది. మాకు సంబంధం లేదు, ఆడ కేంద్రం నుంచి రావాలని అంటున్నాడు కదా అంటున్నాను సార్. మరి తెలియదు మరి. ఇట్లా పట్టా పాస్బుక్ లేవని ఈ మా బీసీలకి ఏ రూపకంగా కూడా మా సహాయ సహకారాలు అందట్లేదు గవర్నమెంట్ నుంచి వెళ్ళి. మాకు పిండి పత్రాల్లో కూడా వాళ్ళకే ప్రియారిటీ ఇచ్చి మాకు ప్రియారిటీ ఇవ్వకపోతే మా పరిస్థితి ఏంది? మేము ఇబ్బందులు పడవలసి వస్తుంది. నాను యూరియా పని చేయట్లేదు. ఈ యూరియా బత్తాలతోటే ఇవే వాడుకోవాలి. మాకు కూడా ప్రియారిటీ, వాళ్ళ లెక్క మాకు కూడా ప్రియారిటీ ఇచ్చి వాళ్ళకు బతిస్తే మాకు కూడా బతికుంటా వాళ్ళతో సమానంగా మాకు ఇస్తేనే మేము నీళ్ళు ఎక్కుకోగలుగుతాం, పంటలు పండించుకోగలుగుతాం.
మీరు మీకు ఎన్ని ఎకరాలు ఉంది? మాకు 2 ఎకరాలు ఉన్నాయి సార్. ఎన్ని బస్తాలు వచ్చినాయి ఇప్పటికి? ఒకటే బస్ వచ్చింది. మళ్ళీ ఇంకో దానికోసం మళ్ళీ లైన్ కదా మొన్న టోకెన్ తీసుకున్నా పనికిరావంటారు అవి. ఇప్పుడు 4 రోజులు అయితే తీసుకోబట్టి ఉండబట్టి. రేపు లోకల్ బాడీ ఎలక్షన్ ఎఫెక్ట్ ఉంటుంది ఉంటుంది అనుకుంటా. ఉంటాయి. ఏం పెద్ద మనిషి నమస్తే, ఏం పేరన్నా? నా పేరు చిరంజీవి. ఏం చదువుకున్నారు మీరు? పీజీ చేసిన. ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు? 9 ఎకరాలు సాగు చేసిన. పోడు వ్యవసాయమేనా? లేదు, చెరువు కిందనే. అంటే ఒక 6-7 బస్తాలు దొరికినాయి ఇన్ని రోజుల సంది. రైతులకు సప్లైకి వాడకానికి సరిపోను సప్లై లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి కొంచెం అధికారులు ప్రభుత్వం దృష్టి పెట్టి రైతుల వాడకానికి తగ్గట్టు సప్లై చేస్తే బాగుంటుంది, లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. తగ్గడానికి రీజన్ ఏందని మీరు అనుకుంటున్నారు? ప్రభుత్వం కూడా కొంచెం ముందు చూపుతోటి కొంచెం ముందుగాల రైతులకు సరిపోని యూరియా రాష్ట్రానికి స్టాక్ దిస్తే అది అన్ని అధికారులది ప్రభుత్వం కొంచెం వైఫల్యం కూడా ఉంది. ఇప్పటికైనా కొంచెం ఇంకా అడ్వాన్స్ ఇంకా కొంచెం దృష్టి పెట్టి మరింత యూరియా రాష్ట్ర పెద్ద సమస్య లేదు. కొత్త సినిమా రిలీజ్ అయినప్పుడు జనం లైన్లో నిలబడతారు, ముందు ఆయనకు దొరుకుతుంది టికెట్, లాస్ట్ ఆయనకు దొరుకుతుంది. కొంత ఆలస్యం అయితే అంటుండే కదా ముఖ్యమంత్రి. విన్నారా మీరు? అట్లే మాట్లాడతాడు. ముందు ఆయనకు దొరుకుతుంది, వెనకాయనకు దొరకదు, వెనకాయనకు లేట్గా దొరుకుతుంది అని అంటే ఇప్పుడు పొద్దున మేము 6 గంటలకు వచ్చినాము, మేము అక్కడ ఉండి ఇక్కడికి వచ్చేసరికి టోకెన్లు అయిపోతున్నాయని మళ్ళీ రేపు వస్తే మా పొజిషన్ మళ్ళీ ఇదే పొజిషన్ కదా. ముందు ఆయనకు ముందు దొరుకుతుంది, వెనకాయనకు వెనక దొరుకుతుంది అంటే వీళ్ళు ఏం చేయాలంటే ఆ ముందు వాళ్ళని ఎప్పుడైతే ఎక్కడి వరకు ఇచ్చిందో అక్కడ స్టాప్ చేసి వీళ్ళ పేర్లైనా రాసుకొని రేపు మాకు పిఆర్టీ ఇస్తే మాకు రేపు ఒక బస్సు మీద ఒక నెంబర్ ఆ నెంబర్ అనేసి ఇవ్వాలి. అసలే మళ్ళీ రేపు ఫస్ట్ నుంచి మొదలు పెడతామంటే మళ్ళీ మేము అక్కడే ఉంటాం, అంతే కదా. నేను లోపల పోయి 124 ఉన్నాయి, 148 లాస్ట్. 148 లాస్ట్. ఇప్పుడు ఆడున్న 3 4 3-4 లైన్లు ఉన్నాయి. 4 లైన్లలో 4 16 ఆడికి సరిపోతున్నాయి. ఇక మిగతా వాళ్ళందరికీ ఇంతే. ఇక సర్పంచ్ ఎలక్షన్ లో ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? ఉంటది. దీనికి ప్రతీకార చర్య ప్రజలు తీసుకుంటారు. చూస్తాను గత 23 నెలల కాంచి కూడా జరిగే సమస్యలన్నీ చూస్తాను కాబట్టి వచ్చే ఎన్నికలలో ప్రజలు చాలా నేర్చుకున్నారు. వాళ్ళు ప్రతీకార చర్య కంపల్సరీ తీసుకుంటారు. ఇప్పుడు కలెక్టర్ కానీ అధికారులు ఎవరన్నా వచ్చి చూసిపోతున్నారా? ఏమన్నా ఎట్లుంది పరిస్థితి, ఎన్ని బస్తాలు ఉన్నాయి? కలెక్టర్ గారు రాలేదు. పోలీస్ సిబ్బంది మాత్రం చాలా ఇక్కడ గొడవలు జరగకుండా వాళ్ళు చాలా ప్రయత్నం చేసిరు. చాలా మాతోటి వాళ్ళు కూడా అది చేసారు. అధికారులు మాత్రం ఏంది మీ సమస్య ఏందని అడిగినోడు ఎవడు లేరు ఎవరు రాలేదు. యూరియా వస్తాంది లైన్లో నిలబడన్నారు. నిలబడ్డా కానీ దొరకలేదు బస్తా. 5 రోజులు వచ్చి మా భార్య నేను ఇద్దరు నిలబడ్డాం. 2 బస్తాలు వచ్చినాయి. 4 ఎకరాల పొలానికి 2 బస్తాలు. ఇంతవరకు నెల 10 రోజులు అవుతుంది. 1-2 బస్తాలతో సగం వేసినాం. ఇప్పుడు మళ్ళీ 15 రోజులు అవుతుంది. ఇంతవరకు యూరియా వేయలేదు. ఎమ్మెల్యే ఎవరు? సీతక్క గారు. ములుగు. ఇప్పుడు ఆమె ఎవరన్నా లోకల్ లీడర్లను పంపించే ప్రయత్నం చేసిందా? సరే ఆమె అంటే మంత్రి అనుకుందాం. లేదు ఎవరు రాలేదు. లేరు. ఏవో గారు బస్తాలు వచ్చిన బస్తాలను పంపిణీ చేస్తారు, అంతే. ఎప్పుడు వస్తాయి అన్నది మీకు ఎట్లా ఇన్ఫర్మేషన్ వస్తుంది? ఏం లేదు, మనకి ఇన్ఫర్మేషన్ ఏం లేదు. ఇవాళ పొద్దున సొసైటీ ఆఫీస్ కాడికి వచ్చినాం. వస్తే మీకు బస్తాలు ఇక్కడ రైతు వేదిక కాడిస్తా ఉన్నారు. ఇక్కడికి వచ్చి నిలబడ్డాక ఏమైంది? ఇంజెక్షన్ వేసుకుంటాను. సో ఇది సిచ్యువేషన్. ఏం ఇంజెక్షన్ భయ్యా అది? నువ్వే ఇంజెక్షన్ ఇస్తున్నావా? ఏమైందమ్మా, ప్రాబ్లం ఏంది? వైరల్ ఫీవర్. ఎక్కడ చూపించుకున్నారు మరి? నర్సంపేటలో చూపించుకున్నారు. మీ ఈమె దించి రావచ్చు కదా, ఈమె ఎందుకు ఉంచినావు ఇక్కడ? ఊరే కట్టకుండా చెప్పినా కదా. ఇప్పటికే 4 ఎకరాల సీన్ పోయింది, కనీసం పొలం అన్న దక్కాలి కదా. ఎంత దారుణమైన సిచ్యువేషన్ చూడండి. వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో డాక్టర్కి చూపించుకొని డైరెక్ట్గా మళ్ళీ ఇదే రైతు వేదిక దగ్గరకు వచ్చి యూరియా బస్తా కోసం వాళ్ళు పడుతున్న కష్టము. చిన్నకి నీకు చెప్పినా డాక్టర్ నువ్వే ఇస్తున్నావా? చెప్పిండా? సో ఇంట్లోనే ఇంజెక్షన్ ఇవ్వండి అని డాక్టర్లు చెప్పారట. ఏకంగా వీళ్ళు రైతు వేదిక దగ్గరే ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు. ఎంత భయంకరమైన విషయం ఇది. వాళ్ళు గవర్నమెంట్స్కి అర్థమవుతున్నదా? నేను ఇక్కడ చూస్తే ఏ రైతు కూడా ఒక 10 ఎకరాలకు మించో లేకపోతే పెద్ద రైతులు ఎవ్వరూ లేరు ఇక్కడ. మరి ఆ పెద్ద రైతులకు ఎక్కడి నుంచి వస్తుంది యూరియా?
పెద్ద పెద్ద రైతులకు ఎక్కడి నుంచి వస్తుంది? లీడర్లు కూడా ఇవాళ వాళ్ళకి పొలాలు పంటలు ఉన్నాయి కదా, మరి వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది యూరియా? వాళ్ళకు కూడా ఎకరానికి ఒకటే బస్తా వచ్చి ఉంటే మరి ఎన్ని నెలలు కావాలి వాళ్ళకు సాగు చేయడానికి, యూరియా వేయడానికి? మరి వాళ్ళు ఎందుకు లేరు ఇక్కడ? ఇంతమంది చెప్తున్నారు 194 బస్తాలు ఇక్కడ నుంచి మాయమైపోయిందని. మరి దాని లెక్కేంది? సో చాలా చాలా దారుణమైన విషయం ఇది. అదే చూడగానే అందుకే నేను పిలిచిన, ఇదేంది ఇంత ఘోరంగా ఉంటుందా అని చెప్పని. అంటే ఇప్పుడు 2-3 రకాల ఇష్యూస్ కనబడుతున్నారు. ఒకటేమో వచ్చింది పోయింది అంటున్నారు. మరి ఆ టోకన్లు ఇచ్చిన వాళ్ళ మందం వాళ్ళు ఎంత ఉంటుందో, స్టాక్ ఎంతో సపోజ్ ఒక 200 బస్తాలు వచ్చినాయి అనుకో, 200 మంది టోకన్స్ ఇస్తే తెల్లారి వచ్చి ఆ టోకన్స్ ఇచ్చిన వాటికైతే ఉండాలి కదా. మరి టోకన్స్ తీసుకొని వచ్చిన తర్వాత చాలా మంది మెజారిటీ అట్లే ఉన్నారు. లేవనంటే ఒకటి వీళ్ళకు ఉన్న వాటిని కూడా ఎత్తుకపోతున్నారు. అది కంప్లీట్ ల్యాబ్స్. ఇంకో డిమాండ్ సప్లై అని కనుక ఉండేది ఉంటే మొదలే అసలు ఇన్ని రోజులు వాళ్ళు ఇప్పుడు పొట్ట కడుపుకు వచ్చిన దాన్ని పొట్ట అట్లా ఉన్నప్పుడు పంటది ఇప్పుడు వచ్చి వీళ్ళకి గిట్ట తిరుగుడు అంటే ఇది చాలా చాలా ఘోరం. అంటే అట్టర్ ఫ్లాప్ షో. ఇంకోటి ఏంటంటే ఈ ఇన్సల్టింగ్ ఇంత జరుగుతున్నా కానీ దున్నపోతు మీద వాన పడ్డట్టు కూడా లేదు వీళ్ళకు. కనీసం అట్లీస్ట్ ఇప్పటికైనా కానీ ఇప్పుడు దాదాపు 10-15 డేస్ నుంచి సీరియస్గా నడుస్తుంది. ఇప్పుడు నువ్వు అందరిని అడుగుతున్నావు అక్కడ వాళ్ళు వీళ్ళ స్టేట్ వాళ్ళు సెంటర్ మీద నెడుతున్నారు, సెంటర్ వాళ్ళు స్టేట్ మీద నెడుతున్నారు. కానీ ఇద్దరు కలిసి ఉన్న వీడియో మనం చూసినాం కదా, బఫర్ ఉన్నది అని చెప్తున్నారు. ఇది మీడియా క్రియేటెడ్ కాదు, జనం క్రియేటెడ్ కాదు. ఎవడు తినదరగక వీళ్ళు రైతులు వచ్చి ఇప్పుడు వాళ్ళ భాషలో వాడోడు వీడోడు అని మాట్లాడుతున్నారు. రైతులను కూడా వాడు వీడని మాట్లాడుతున్నారు. ఎవరైనా అరగక రాలేదు కదా వీళ్ళు వచ్చిన వాళ్ళు అంటారు. అవసరాలతో ఈ రిమోట్ ప్లేస్లా నర్సంపేట దాటినాక కొత్తగూడ మండల ఈ రిమోట్ ప్లేస్ ఇట్లే ఉన్నది. సిటీ సరౌండింగ్స్ లో కూడా అట్లే ఉన్నది. యాడ చూసినా రైతుల పరిస్థితి మాత్రం ఇట్లే ఉన్నది. సో మాట్లాడదాం. చాలా మంది రైతులు ఉన్నారు. ఇప్పుడు ఆ టోకెన్స్ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు బయటికి రావడం తప్ప ఇంకొక ఆప్షన్ లేదు. మీరు అందరూ దీనికే వచ్చిరా లేదా? మేము 20 ఉన్నాయి, నేను ఉన్నప్పుడు ఇప్పటికే 10 ఉండి ఉంటాయి అంతే. సో మొత్తానికి ఆ 148 టోకెన్స్ అయిపోయినాయి. రైతులని అందరిని వెళ్ళిపోమన్నారు. రైతులంతా వెళ్ళిపోతున్నారు. మళ్ళీ స్టాక్ వచ్చినప్పుడు మళ్ళీ రావాలంటే ఎప్పుడు? ఇవాళ రాదు ఇక, రేపే. మళ్ళీ రేపు పొద్దుగాల మళ్ళీ 140 మళ్ళీ రావాలి, మళ్ళీ వెళ్ళిపోవాలి. ఇదే పరిస్థితి పాపం ఏజెన్సీ ఏరియాల్లో ఉన్న సిచ్యువేషన్ ఇది. నాట్ ఓన్లీ ఏజెన్సీ ఏరియా, మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల ఏ పిఎస్సిఎస్ సెంటర్కి వెళ్ళినా కూడా ఇదే పరిస్థితి. అత్యంత దారుణమైన పరిస్థితి. డోర్లు క్లోజ్ అయిపోయినాయి. అయిపోయిందా? ఏమైందమ్మా? మాకు ఒక పట్ట లేదా ఏం లేదా. పట్టాలు ఉన్న వాళ్ళకే 2 రోజులు వస్తాండే, పట్టాలు లేని వాళ్ళకు లేకుండా సపరేట్గా మారిపోతాయి. పొద్దుటి వీళ్ళు వచ్చి 7 గంటలకు వచ్చి 5 వరకు ఉంటే లేదా అయిపోయినాయి అంటారు. అయిపోయినాయి అంటారు. రేపు రావాలంటారు. రేపు వస్తుంది దొరుకుతుంది. వచ్చేది తెలియదు, రాని తెలియదు. మళ్ళీ వచ్చిన వాళ్ళకే పోతాయి, రాని వాళ్ళకు రాకనే పోతాయి. ముందు వచ్చి నిలబడతారు, వాళ్ళకే తీసుకొని పోతారు. పట్టాలు మరి మేము ఎక్కడ పోవాలా? బాగా ఎక్కువ చేస్తారు ఇక్కడ కూడా. సూసైడ్ కూడా బాగా మరి అంతమంది సూసైడ్ ఎందుకు బతికినా, సూసైడ్ ఎందుకు కట్టిలా? మాకు రెండో పిండి వేసుకోవాలి. 5-6 ఎకరాలు ఉండే పొలానికి ఇంతవరకు 2 పిండి వేసుకోవాలి. ఎన్ని బస్తాలు చేసినా ఇప్పటి వరకు 4 బస్తాలు వచ్చినాయి ఇన్ని రోజులు. ఇప్పుడు 2వ పిండి సగం వేసినా సగం వేయలేదు. జనాలు వచ్చి అట్లా లైన్ కూడా నిల్చున్నా కూడా మాకు పిండి బస్తాలే లేవే. ఏమమ్మా అయిపోయిందా? వాళ్ళకు కలిసిండా అందరికి ఎట్లా మరి? మళ్ళీ రేపు రావాలా? మళ్ళీ రేపు రావాలి. మళ్ళీ రేపొస్తే మళ్ళీ ఏమంటారు? ఇప్పుడు వచ్చుడు దిరాకులు పట్టుకొని వచ్చుడు, మళ్ళీ పోడు. అన్నం లేదు, ఆహారం లేదు. ఇక్కడ ఉండిపోతాను. బత్తాలు లేవేమి లేవంటారు. 120 మందికి ఇస్తే ఏమంటారు సార్? ఊళ్ళే 120 మందికే ఉన్నాయి టోకెన్లను. ఒకదమ్మంటే అయిపోయిందని ఒకదమ్మంటారు. పట్టాలు ఉన్న వాళ్ళు వచ్చుడు పోడు, బత్త రాయించుకున్నాడు పోడు. మరి మాకు పట్టలేదా? మేమేం చేయం? మరి ఊకం సపరేట్గా ఇడిచిపెట్టాం. దొంగతనం ఎత్తుకపోతారు బస్తాలు. దొంగతనం ఏమి ఎత్తుకపోతలేరు. దొంగతనం ఎత్తుకపోవడం ఎక్కడికి? ఒకటే బస్తా, మళ్ళీ 2 బస్తాలు కూడా కాదు. ఓట్ల మీద ఏమన్నా ప్రభావం ఉంటుందా? ఇదంతా ఓట్లు వేసేటప్పుడు ఏం చెప్తాం? ఇదే చెప్తాం. పట్టాలు ఉన్న వాళ్ళే వేయాలి, వాళ్ళే వేస్తారు. మేము వేయం ఈ కంచెలు. ఇక అంతే ఉంటది కదా మరి లెక్క. మాకు 35 గుంటలే ఉన్నాయి సార్. మాకు ఒక్కటే బస్తా. ఒక్క బస్తాకు మేము ఎన్ని రోజుల నుంచి వస్తున్నాం? నేను 4-5 రోజులు అవుతుంది. మొన్నటి దమ్మ వచ్చినా, మొన్న 2 రోజులు వచ్చినా. ఎకరానికి 2 బస్తాలు పడుతుంది. 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి గదే బాధ, 1/2 ఎకరం ఉన్న వాళ్ళకి గదే బాధ సారు. మాకు ఇస్తే పోతాం మళ్ళీ రాం కదా మేము. మాకు 1/2 ఎకరం ఉంది, నాకు ఒక బస్సు ఇస్తే మళ్ళీ రాను. మరి వాళ్ళ ఇబ్బంది వాళ్ళకు. ఈసారి ఎందుకు వచ్చిందమ్మా సమస్య? ఇంత ముందు లేకుండేగా.
ఏమో ఈసారి ఎందుకు వచ్చిందో సార్ మరి పంపించలేడు కదా షేట్లు వాళ్ళందరూ తీసుకొచ్చి చేస్తే వాళ్ళ కాడ పైసలు పెట్టి 50 రూపాయలు ఎక్కువ పెట్టి అయినా కొనుక్కొచ్చుకున్నది 300 బస్సు అయితే వాళ్ళ కాడ 400కైనా కొనుక్కొచ్చుకున్నాం వాళ్ళు ఎత్తలేరు మరి ఎట్లా కావాలి మా పరిస్థితి ఆడ 500 అయినా కొనుక్కొచ్చుకుందాం మరి వాళ్ళకి ఇస్తలేరు కదా ఈ ఛాన్స్ షేట్లకు మీరు ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నారు? మేము 8 రోజులు అవుతుంది నాకు అసలే ఊరి ఎంత భూమి ఉంది? నాకు 5 ఎకరాలు సార్. ఎన్ని బస్తాలు వచ్చినాయి? ఫస్ట్లో తీసుకుపోయినా 4 బస్తాలు ఇక రాలే. ఎట్లా మరి ఏకపోతే మరి పంట పాడకుంటే ఏంది పండకుండా మరి ఏం చేస్తాం ఇద్దరు ఉన్నాం పడితే బతిలేదు మరి కొట్టుకొని సార్ అంతే కొన్ని అలా వచ్చి మళ్ళీ రాలేదు మళ్ళీ రేపు వెనుకొన్న వాళ్ళు మళ్ళీ ముందు పోయి తీసుకుంటారు గంతే. ఏం సార్ చోకాళ్ళు అన్నారు ఇవి అన్నారు ఆధార్ కార్డు అన్నారు ఇక ఎక్కడ పోదాం? మీరు ఓట్లు వేసిన లీడర్లు ఎడిపోయారంటే ఇప్పుడు వస్తారా సార్? ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు? ఏమో నాకు తెలియదు ఎవరు. రేవంత్ రెడ్డి కాదు. ఎవరు రాలేదా మిమ్మల్ని పలకరిస్తుంది? మరి యూరియా ఎట్లుంది? ఇక ఎవరు వస్తారు? ఎన్నో రాలేదు మరి ఏం చేయము ఏమో అయిపోయిందా? ఏం పెద్ద మనిషి ఏమన్నారు? అయిపోయిందా? మరి ఎట్లా మళ్ళీ రేపు రావాలా? రేపు ఎన్ని రోజులు? 6 రోజులు. 6 రోజుల నుంచి వచ్చుడు పోవుడు ఆధార్ కార్డులు తీసుడు అలా పెట్టుడు పోవుడు అదే. రేపు ఎలక్షన్లు ఉన్నాయి కదా దాని మీద ఏమైనా ప్రభావం ఉంటుందా? ఇది ఏమో సర్పంచ్ ఇక సర్పంచ్ ఎలక్షన్లు ఇప్పుడు 2 సంవత్సరాలు అయ్యేపా ఇక 3వ సంవత్సరం సర్పంచ్ ఎలక్షన్ పెట్టాడు. ఇక పెట్టడన్నాడట. కేసీఆర్ ఉన్నప్పుడు మీరు దిగిపోయి మీతో నాకు సంబంధం లేదన్నాడు. ఎన్ని ఎకరాలు ఉంది నీకు? నాకు 4 ఎకరాలు ఉన్నాయి. ఎన్ని బస్తాలు కావాలి? నాకు 4 కావాలి ఇప్పుడు. ఎన్ని వేసినా ఇప్పటిదాకా? అసలే లేదు ఒక దుక్కి మంది వేసినాం అంత. ఆగముందిగా పరిస్థితి. ఆగమేముంటది మొక్కజొన్న అదే మొత్తం అది ఎర్రగా అయిపోయింది దానికి మందు లేదు. యూరియానే కావాలా? యూరియా కావాలా? ఏం చేస్తాం ఇయ్యనప్పుడు? ఏమన్నారు? లేవాట ఇప్పుడు బత్తాలు ఆకలి పొలానికి వెళ్తామంటే తీర్చలేదు బత్తాలు దొరుకుతలేవు. బత్తాలు దొరకకపోతే మేము చేస్తాం వాళ్ళుకొని పోతాను ఏం చేయాలిగా. సో ఇది రైతుల పరిస్థితి. ఈ ఒక అంశం ఉంది. ఇప్పుడు వీళ్ళు ఎన్నికలకు ఓట్ల కన్నా ముందు వీళ్ళు ఏం చేసిండ్రు? ఇప్పుడు పట్టాలు ఉన్నోళ్ళు పట్టాలు లేనోళ్ళు అని చెప్తున్నారు కదా. అంటే కౌలు రైతులు కూడా ఉంటారు, ఏజెన్సీ ప్రాంతాలలో వీళ్ళకు పట్టాలు రాని వాళ్ళు కూడా ఉంటారు ఇలా. సో వీళ్ళు వాళ్ళకు రైతు బంధు వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పి వాళ్ళకి ఇప్పటిదాకానే తీయలేదు. ఉన్నోళ్ళు కొంతమందికి ఇచ్చిరు కావచ్చు. ఓకే, ఆ రైతు బంధు ఇష్యూ ఒకటి ఉన్నది. వీళ్ళు మళ్ళీ వాళ్ళకి 2 ఇచ్చుడు వీళ్ళకి 1 ఇచ్చుడు అని అసలు. అంటే ఈ స్కేర్ సిటీ రావాల్సిన అసలు అవసరమే లేదు. ఇంకొకటి వీళ్ళు ఇప్పుడు కామారెడ్డిలో 1,00,000 మందితోటి మీటింగ్ పెడుతున్నామని చెప్పారు కదా. దానికన్నా ముందు కాంగ్రెస్ వాళ్ళు చేయాల్సిన మెయిన్ పని ఏంటంటే ఇప్పుడు 1,00,000 ఎకరాలు మొన్న ఫ్లడ్స్ తోని కామారెడ్డిలో నాశనం అయింది, పంట నష్టం జరిగింది, ఇసుక దిమ్మలు ఏర్పడ్డాయని చెప్పని ముఖ్యమంత్రి చెప్పిండు. అన్ని రైతుల గురించి, తర్వాత వీళ్ళ గురించి ఫస్ట్ మీరు పనిచేసి మీకున్న యంత్రాంగం మొత్తం ఎంతున్నదో వీటి గురించి పనిచేసి ఈ స్కేర్ సిటీ రాకుండా చేయాల్సిన పక్కకు పెట్టి వీళ్ళేందో జీవోలు తీసుకొచ్చినామని జల్చాలు చేసుడు అవన్నీ ఇదంతే ఇది వీళ్ళ సావు వాళ్ళు ఏందో సెలబ్రేషన్ కాడికి వచ్చే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు నువ్వు చూడు 30 గుంటలు అని చెప్తున్నది కదా, ఇప్పుడు 35 గుంటలు రేపు పంట లేకపోతే ఈసారి నష్టపోతారు, అప్పుల పాలవుతారు వాళ్ళు. ఓకే, అప్పుల పాలవుతారు. ఇప్పుడు ఏమి ఉండదు. తర్వాత ఒకవేళ ఈసారి అప్పు దొరికింది అనుకుందాం ఎక్కడన్నా, వచ్చేసారి కూడా ఇటువంటి అయిపోతే ఇక ఇంట్లో ఏదో శవం లేస్తుంది అంతే. ఇక వాళ్ళ సావుకే ఇక వేరేదేం లేదు. అంటే ఆ కనీసం బేసిక్స్ ఆధారం కూడా లేనటువంటి వాళ్ళని దృష్టిలో లేకుండా ఆడ కూర్చొని ఉట్టిగా పాలన చేసుడు అనేది కాదు. ఇదంతా దరిద్రానికి, తెలంగాణ దారిద్రానికే ఆత్మహత్యల పరంపర తెలంగాణలో ఇప్పటికి కూడా కంటిన్యూ అయ్యే పరిస్థితి. పోలీసు వెహికల్స్ కూడా వెళ్ళిపోతున్నాయి, ఎందుకంటే టోకెన్లు కూడా అయిపోయినాయి కాబట్టి ఇంకేం లేదు, తాళం వేసుకున్నారు, అలా పని అలా అయిపోయింది, వెళ్ళిపోతున్నారు. మళ్ళీ లోడ్ రాగానే మళ్ళీ పోలీసులు ఎంటర్ అయిపోతారు. దాదాపు చూడండి ఇక్కడ ఈ మందికి దాదాపు ఒక 7-8 మంది పోలీసులు ఇక్కడికి రావడం జరిగింది. ఏమైనా గొడవ అవుతుందేమో ఏమని. సో ఎంత భయంకరమైన విషయం ఇది. నాట్ ఓన్లీ పొగుళ్ళపల్లి, ప్రతి ప్రాంతంలో ప్రతి ఏరియాలో ఇదే సిచ్యువేషన్ ఉన్నది. ముఖ్యమంత్రి ఇప్పటికైనా దీని మీద రివ్యూ చేయాలా? మీరు అసలు రివ్యూ చేయడం పక్కన పెట్టి అసలు ఏ సమస్య లేదు అని చెప్పడం అయితే చాలా దుర్మార్గం. సమస్య చాలా తీవ్రంగా ఉన్నది. రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు అన్నది కళ్ళకు కట్టినట్టుగా కనబడుతున్నది.
రేపే కదా ఇక రేపే 90% మీకైతే గ్యారంటీ అయితే మీకైతే లేదు. మీకు వచ్చేది అనేది సొసైటీ వాళ్ళకి తెలుస్తుంది సార్. సొసైటీ వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తే మీకైతే ఇన్ఫర్మేషన్ మాకు మీరు ఇక్కడ ఓకే. టోకెన్స్ కూడా సార్. అయితే అంతకుముందు పాత టోకెన్స్ ఇచ్చినాం కదా సార్. ఆ టోకెన్స్ ఏంటిది అంటే ఒకటే సొసైటీ దగ్గర క్రౌడ్ బాగా అవుతుంది అని చెప్పేసి రైతు వేదికలు డివైడ్ చేసి అన్నట్టు. మన కొత్త 5 ఉన్నాయి రైతు వేదికలు కాబట్టి 5 రైతు వేదికలు సపరేట్ ఇచ్చిన టోకెన్లకి ఇచ్చేయాలి కదా మరి. క్రౌడ్ బాగా అని చెప్పేసి కలెక్టర్ సార్ కలెక్టర్ తిరుగుడే పని చేసిండు ఆయన. అద్వైత్ కుమారా ఏం పేరు ఉంది ఆయన పేరు. అదే టోకెన్ పనికిరాదు. ఆయన ఏమన్నా ఇవ్వరట దానికి, వాటికి ఇవ్వరట. ఎందుకు ఇచ్చిన మరి అప్పుడు ఎందుకు ఇచ్చినట్టు 4 రోజులు లైన్ లో ఉండి తీసుకున్నారు. మళ్ళా లైన్ టోకెన్ 4 రోజులు 5 రోజులు. ఇప్పుడు మళ్ళా ఒక్క టోకెన్ కు మళ్ళీ ఎన్ని రోజులు తిరగాల? ఎట్లా మరి సమస్య ఏంది? బస్తాలు ఏం లేవు, వారం అవుతుంది. ఒక బస్తా వారం రోజులు ఇట్లా రైతులు ఎట్లా వేసుకోవాలి, ఏం చేయాలి? ఎందుకు రాసి ప్రభుత్వం అవసరం చేస్తాను. ఇట్లా ఇంత అద్మాన రైతులు చేస్తే మళ్ళీ ఏమన్నా ఉంటాయి అట్లా అన్నా? రైతులు చాలా ఇబ్బంది పెడతాం. రైతులు చాలా అంటే చాలా. మీరేం ఆలోచిస్తున్నారు? మేము ఆలోచిస్తాను ఏం చేస్తే ఇప్పుడు అయితే ఏం లేదు కదా. మాకు యూరియా వస్తలే వాళ్ళని వేస్తాను, ప్రభుత్వం డిమాండ్ చేస్తాను. గవర్నమెంట్ అంటుంది, ముఖ్యమంత్రి అంటుండే కదా పెద్ద సమస్య ఏం లేదు, స్టాక్ ఉన్నది, లైన్ ఉన్నది. కాపు ముఖ్యమంత్రి కనపడుతుంది, జనాలు మొత్తం ఎక్కడెక్కడ మొత్తం జనాలు యూరియా గురించి ఆడుతుంది కనపడుతుంది. లైన్లో చూస్తాలే వాళ్ళు. ఏదంటే మంచి మంచిగా నాటకం తప్ప ఏం లేదు. ఇలా దాదాపు 2 నెలలుగా తిరుగుతాను. రోజు ఒక బస్తా, ఎన్నో ఒక రోజు వస్తాను. ఈ తారీఖు ఇచ్చిన బస్తా ఇంతవరకు బస్తా లేదు. ఎమ్మెల్యేలు ఇదంతా తిరగాలి కదా, ఈ సెంటర్లు అన్ని ఇక్కడ అయిపోయిన తర్వాత తిరుగుతాయి. ఇంకో నెల తర్వాత యూరియాలు అయిపోతాయి కదా, పని అయిపోతుంది. అప్పుడు వస్తుంది మొత్తం, అప్పుడు తిరుగుతాంట. ఇప్పుడు ఏముండదు, ఇప్పుడు తిరుగుతుంటే అది కనీసానికి మీరు నెల అవుతుంది తిరగబట్టి ఇంతవరకు మంత్రి వచ్చే రోజులు లేవు. ఒక్కసారి రాలే, ఏదో మధ్యాహ్నం ఆదివారం బస్సాలు వస్తాం ఎట్లా పడి వెళ్ళిపోతాం అంతే. ఇక ఇంతవరకు అయితే వచ్చి లేదు. యూరియా బస్సాల గురించి రైతులను మరి అడిగి మరి ఎట్లా వస్తుంది పరిస్థితి ఏంటి అని కూడా ఏం తెలుస్తారు కూడా ఏం లేదు. ఇంతవరకు అయితే ఏం లేదు. ఇంకొక 15 రోజులు 20 రోజులు అయితే ఈ టైం అయిపోద్ది. యూరియా బస్సాల టైం అంతా అయిపోద్ది. అప్పుడు వస్తుంది. ఇంకా తిరుగుతుంది, మొత్తం తిరిగి చెప్తా ఉంటుంది. ఇంకా నెల అయితే అయిపోయింటే కదా. అయితే చాలా రేపు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, మీరు నిర్ణయం అటు ఇటు ఉంటుందా? మాకు కనపడుతుంది. ఇప్పుడు ఎట్లా చేస్తే ప్రభుత్వం ఇలా చేస్తుంది మాకు తెలుస్తున్నది. ఏ ప్రభుత్వం ఎట్లా ఉన్నది ఆటోమేటిక్గా అర్థమవుతుంది. వీళ్ళు అంటారు వాళ్ళ మీద అంటున్నారు కదా, వీళ్ళు వాళ్ళ మీద, వాళ్ళు వీళ్ళ మీద. ఇప్పుడు జనానికి తెలుస్తుంది సార్. జనం ఎప్పుడు ఎట్లున్నది ఇప్పుడు ఎట్లున్నది జనానికి ఉత్తం అర్థమైపోతుంది. ఏదో కూడా ఒక స్కీమ్ పెట్టి మొత్తం అన్ని జాడిస్తాను. ఇక బోనస్ అనేది ఇంతవరకు బోనస్ లేవు. బోనస్ అనేది లేదు ఇంతవరకు రైతులకు. ఏ రకంగా అప్పుడు గత ప్రభుత్వంలో యూరియా బస్తాల కొరత లేకుండా విపరీతంగా ఇచ్చేది. ఏంటంటే అన్ని ఇచ్చేది. ఇట్లా రైతు దాదాపు నెల అయితే తిరగబట్టి ఇవాళ వస్తే మళ్ళీ 4 రోజులకు 5 రోజులకు ఒక బస్సు వస్తుంది. ఆ రకంగా చాలా ఇబ్బంది పడి వస్తాను మేము. సో ఇది సమస్య. ఈ సమస్యని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ముఖ్యమంత్రి మీరు అంతా బాగానే ఉంది అనుకునేది పక్కన పెట్టి ఫీల్డ్లోకి ఎంటర్ కండి. ఇది సీతక్క నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో సిచ్యువేషన్ ఇంతవరకు ఏ ఎమ్మెల్యే ఆయా పిఎస్సిఎస్ సెంటర్స్కి వెళ్ళి పరిస్థితి ఏంటి, స్టాక్ ఎంత ఉంది, ప్రభుత్వంతో ఏం మాట్లాడాలి అన్న ప్రయత్నం ఏమైనా జరిగిందా? మీరు మీ మీటింగ్లు, మీ సభలు, మీ సెలబ్రేషన్స్ తప్ప ఎక్కడా కూడా రైతుల కోసం ఆలోచించిన పరిస్థితి అయితే లేదు. ఇది ఇప్పటికే చాలా ఆలస్యం జరిగింది. ఇంకా మీరు ఆలస్యం చేసుకుంటూ వెళ్తే రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీకు కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయంగా కనబడుతున్నది. ఎందుకంటే వాళ్ళ నోటి వెంట పచ్చి బూతులే వస్తున్నాయి. మీరు ఇప్పటికైనా మేల్కోకపోతే ఖతమే, మిమ్మల్ని ఎవరు బాగు చేయలేడు. రైతులు మీ పని పట్టడం ఖాయం. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలివేలు.